ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము బటర్ మూంగ్ దాల్ రైస్. చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటదనమాట ఈ రైస్ వచ్చేసి. సో, ఇక్కడొచ్చేసి నేను 1 గ్లాస్ రైస్ అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని మనం ఒక 20 మినిట్స్ దాకా నానబెట్టేసేయాలి. ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ఆలు, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ హింగువ. సో, వీటినన్నిటిని సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మనము బటర్ వేసేసుకుందాము. బటర్‌ని బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో వచ్చేసి నేను వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర వేసేసి ఒక 2 మినిట్స్ దాకా దీన్ని మనము బటర్‌లోకి ఫ్రై అవ్వనిచ్చేయాలనమాట. అది మరీ మాడగూడదు. బట్ ప్రాపర్‌గా అనేది కుక్ అయిపోవాలి. పచ్చి వాసన వెళ్ళేదాకా దీన్ని మనము కుక్ చేసేసుకుంటాము. అది అలా కుక్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము కొంచెం చిటికెడంతా హింగువ వేసుకుందాం. ఎందుకంటే హింగువ మన డైజెషన్‌కి చాలా మంచిది. అలాగే హింగువ వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటది కాబట్టి హింగువ అనేది చాలామంది వాడతారు. సో, హింగువ వేసిన తర్వాత ఇందులోకొచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మనం యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని మనం ఒక 2 మినిట్స్ దాకా దీన్ని సాటే అవ్వనిద్దాం. అంటే ఫ్రై అవ్వనిద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోకి మనము కారం వేసుకోము కాబట్టి. ఒకవేళ మీరు స్పైసీ తినేటట్టయితే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. లేదంటే మామూలుగా ఒక 2 ఆర్ 3 పచ్చిమిర్చిని అలా స్లైడ్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై అవ్వనిచ్చేద్దాము ఒక 2 మినిట్స్ దాకా. ఇవి కొంచెం ఆయిల్‌లోకి వేగిన తర్వాత ఇందులోకొచ్చేసి మనము సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ దాకా మనము ఫ్రై అవ్వనిచ్చేద్దామనమాట. ఎందుకంటే ఆలు ఉడకడానికి టైం పడతది కాబట్టి. ఇలా 2 మినిట్స్ దీన్ని మనం బటర్‌లోకి వేగించిన తర్వాత దీంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ అనేది యాడ్ చేసుకుంటాము. మీకు ఒకవేళ ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇందులోకొచ్చి క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, బఠానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటదనమాట. ఇది పులావ్ అయితే కాదు. ఎందుకంటే దీంట్లో మనం గరం మసాలాలు వేసుకోము కాబట్టి. బట్ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటది. టమాటాలు ఏసిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ మనము బటర్‌లోకి ఫ్రై అవ్వనిచ్చేసి ఇందులోకొచ్చేసి చిటికెడంతా పసుపు ఇంకా ఉప్పు వేసేసుకొని దీన్ని మనము మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాకా మగ్గనిచ్చేద్దాము. అలా మగ్గిన తర్వాత ఇందులోకి మనము నానబెట్టుకున్న రైస్ వేసేసి, వాటర్ వేసేసి ఉడికిచ్చడమే. చాలా ఈజీ. చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది. పిల్లలకి ఎప్పుడన్నా లంచ్ మనము ఏమంటారు వెరైటీగా ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేసి పంపించండి. దీంట్లోకి రైతా బావుంటది. పెరుగు వేసుకొని గూడా తినొచ్చు. పచ్చడిలోకి బావుంటది. పొడులు గూడా తినొచ్చనమాట. సో, మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే వచ్చి కమెంట్ చేయండి మీకు నచ్చిందన్నట్టుగా. సో, ఇందులోకి రైస్ వేసేసుకున్న తర్వాత నేను ఒక 2 గ్లాస్ వాటర్ అనేది ఇందులో వేసేసి దీన్ని ఒక 2-3 మినిట్స్ దాకా బాయిల్ అవ్వనిచ్చేస్తాననమాట. బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనము కొరియాండర్ అనేది యాడ్ చేస్తాము. ఆహ్, దీంట్లోకి ఇంక ఏమీ యాడ్ చేయొద్దు. ఇది ఇలా ఉంటేనే చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటది. ఏమి అంటే నేను మసాలాలేమి యాడ్ చేయొద్దు అంటున్నాను. ఇది ఈ విధంగానే టేస్టీగా ఉంటది. సో, మన రైస్ అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయి ఇందులోకొచ్చేసి నేను కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసేసి కలిపేసుకొని దీన్ని ఇంక మూత పెట్టేసి ప్రాపర్‌గా బాయిల్ అవ్వడానికి రైస్ ఉడకడానికి అనేది ఒక 10 మినిట్స్ వదిలేసాననమాట. సో, మన రైస్ అనేది 10 మినిట్స్‌లో ప్రాపర్‌గా కుక్ అయిపోతుంది. పెసరపప్పు కాబట్టి ఎక్కువ టైం పట్టదు దీనికి కుక్ అవ్వడానికి. ఎందుకంటే ముందు గూడా మనం నానబెట్టేసాం కాబట్టి. ఇగోండి 10 మినిట్స్ తర్వాత మన రైస్ వచ్చేసి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, టేస్టీగా ఉంటది. మీరు డెఫినిట్‌గా ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా నచ్చిద్ది. సో, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరిందో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.